और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो। నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. మోదీ ఎంత పని చేశారు? రేవంత్తో మంచి ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. రేవంత్ రెడ్డి మోదీని బడే భాయ్ అని పిలవచ్చు. ఈ ఇద్దరికి ఒకే పార్టీలో ఉండాలని అనిపించవచ్చు. అంత మాత్రాన కావాలని బహిరంగంగా కలిసి పనిచేద్దామంటారా? ఇద్దరు కలిసి కాంగ్రెస్ను కార్నర్ చేసే కుట్ర చేస్తారా? ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా? ఆ ఒక్క పనితో మా సారుకు ఎంత కష్టమైందో తెలుసా? ఆ మాట్లాడేదేదో లోపల మాట్లాడొచ్చు కదా, బయటకు చెప్పేయాలా అని వాపోతున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు. వాళ్ళెందుకు అలా మాట్లాడుతున్నారో, వారి బాధ ఏంటో, మోదీ వల్ల రేవంత్ సార్కు వచ్చిన కష్టమేంటో ఈ స్టోరీలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं कि मेरे से ही जोड़ो. తనతో కలవాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రధాని మోదీ ఆహ్వానించి అంటించిన నిప్పు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధిష్టానంలో పెద్ద మంటే రాజేసింది. వివిధ మార్గాల ద్వారా సమాచారం తెప్పించుకున్న ఢిల్లీ పెద్దలు రేవంత్ రెడ్డి తీరుపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారంట. బీజేపీతో సంబంధాలు, కేంద్ర మంత్రులతో సాన్నిహిత్యం, గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో వచ్చిన ఆరోపణలు ఇవన్నీ దగ్గర పెట్టుకున్న హస్తం పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి విషయం ఏదో ఒకటి తేల్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న రేవంత్ డ్యామేజ్ కంట్రోల్ కోసం తెగ ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే హఠాత్తుగా రాహుల్ రాగం అందుకున్నట్లు కాంగ్రెస్లోనే టాక్ నడుస్తోంది. ఇటీవల హైదరాబాద్కు వచ్చిన మోదీ ఓ నిప్పు రాజేసి వెళ్లిపోయారు. అందరి ముందు రేవంత్ రెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి ఒకటి చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం గతంలో గుజరాత్కు ఎన్ని నిధులు ఇచ్చిందో అన్ని నిధులు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, కానీ అలా చేస్తే ప్రస్తుతం మీకు అందుతున్నది సగమైపోతుంది. మీరెక్కడికి చేరుకోవాలని అనుకుంటున్నారో అక్కడికి చేరుకోలేరు. అందుకే నాతో కలవండి అని ఇటీవల రేవంత్ రెడ్డికి మోదీ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారుగా. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ కూడా అనుమానపు చూపులు చూడడంతో ఇదేదో తేడాగా ఉందే అనుకున్న రేవంత్ రెడ్డి సడన్ గా రాహుల్ను పొగట్టడం స్టార్ట్ చేశారని అంటున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు. గాంధీ కుటుంబానికి దేశం పట్ల విశ్వాసం ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో నాకు చాలా చొరవ ఉంది. నేను నా గీత దాటను. 2024 నుంచి 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని. రాహుల్ గాంధీని ప్రధానిని చేసి ఆయన ఇచ్చిన చైర్లో నేను కూర్చుంటా అంటూ కవర్ చేసుకోవడానికి ప్రయత్నించారని చెప్తున్నారు. పరేడ్ గ్రౌండ్ మీటింగ్లో మోదీ చాలా విషయాలపై మాట్లాడారు. అందులో అన్నిటికంటే హైలైట్ అయింది రేవంత్ రెడ్డికి ఇచ్చిన ఆఫరే. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. మోదీ ఆ మాట ఎందుకన్నారు? ఆ వ్యాఖ్యల వెనుకున్న ఉద్దేశం ఏంటి? ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం గుజరాత్కు ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదని చెప్పదలుచుకున్నారా, లేక వేరే ఉద్దేశంతో అన్నారా అని చర్చలు జరుగుతున్నాయి కూడా. రేవంత్ రెడ్డిని బీజేపీలో చేరాలని మోదీ పరోక్షంగా ఆహ్వానించారని కూడా చాలామంది విశ్లేషించారు. దీంతో అధిష్టానానికి, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి మీద అనుమానం మొదలైంది. ఆయన గతంలో చంద్రబాబుతో అంటకాగి తెలంగాణలో టీడీపీ పుట్టిముంచి కాంగ్రెస్లోకి జంప్ అయ్యారని, ఇదే తరహాలో మోదీ ఇచ్చిన ఆఫర్తో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ముంచి బీజేపీ కండువా కప్పుకుంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో 70% మంది కార్యకర్తలు ఇదే విషయాన్ని నమ్ముతున్నారని కూడా పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డిపై ఈ స్థాయిలో అపనమ్మకం ఏర్పడటానికి బలమైన కారణాలే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని ఏబీవీపీలో ప్రారంభించారని, రాష్ట్రంలో ఇప్పటికీ బీజేపీ ఎజెండానే అమలు చేస్తున్నారని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. సీఎం ఇప్పటి వరకు 69 సార్లు ఢిల్లీకి వెళ్లినా అనేక సందర్భాల్లో ఏఐసీసీ అగ్రనేతలు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని, కానీ ఆయన అడిగిన వెంటనే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ దొరికిందని గుర్తు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో బలహీన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారని, దీనివల్ల తక్కువలో తక్కువ కనీసం 6 సీట్లలో ఓడిపోయామని ఢిల్లీ పెద్దలు భావించారట. ఇవన్నీ గమనిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి మొదటి నుంచి బీజేపీతో టచ్లో ఉన్నారని, మధ్యలో వారధిలా చంద్రబాబు పనిచేస్తున్నారని, ఆయన కనుసన్నల్లోనే రేవంత్ నడుస్తున్నారని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేసినా అగ్రనేతలు అపాయింట్మెంట్ ఇవ్వలేదని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా అంటున్నారు. చివరికి ఏఐసీసీలోని ఆయన మార్గదర్శి ఈ వ్యవహారాన్ని సెటిల్ చేశారని చర్చ జరుగుతోంది. అయితే అంతా సెట్ అవుతుంది అనుకున్న టైంలో నాతో కలువు అంటూ ప్రధాని మోదీ చేసిన కామెంట్ మళ్లీ రేవంత్ కొంప ముంచుతోందని
రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తానికి మోదీ వ్యాఖ్యలతో అధిష్టానం తనను అనుమానించే పరిస్థితి వచ్చిందని తెలుసుకున్న రేవంత్ రెడ్డి దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు చెప్తున్నారు. తాజాగా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పరోక్షంగా అధిష్టానానికి వివరణ ఇచ్చినట్లు విశ్లేషిస్తున్నారు. అందుకే ఎలాగైనా రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తా అని మాట్లాడారని విశ్లేషిస్తున్నారు. కానీ మోదీ పేనిన ఉచ్చు రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుందని అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. అది చాలా డ్యామేజ్ చేస్తోందని గుర్తించే తాను మోదీకి కాదు గాంధీ కుటుంబానికే విశ్వాస పాత్రుడినని చెప్పుకోవడానికి అనేక పాట్లు పడుతున్నారని చెప్తున్నారు. అందుకే ఎంత పని చేశారు మోదీ గారు, పాపం మా రేవంత్ సార్ అని వాపోతున్నారంట కొందరు కాంగ్రెస్ నాయకులు.